జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నాయని రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బెదిరింపులను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మత రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు బీజేపీలో చేరుతున్నారని రామచంద్రరావు అన్నారు. ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో కూడా ఈ రెండు పార్టీలు కూడా విచ్చలవిడిగా విపరీతంగా డబ్బులు పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పెడతా ఉన్నారు. ఈరోజు డబ్బులకు, ఈ యొక్క మతం రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి రాజకీయాలకు జూబ్లీ హిల్స్ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. వారు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా అక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా ఓటర్లను బెదిరిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఓటర్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఈరోజు జూబ్లీస్లో కనబడుతూ ఉన్నాయి. ఏ విధంగా ఒక మతం ఓట్ల కోసము ఒక మతాన్ని వ్యక్తి తీసుకొచ్చి ఈరోజు మంత్రులు చేస్తూ ఉన్నారు. స్పష్టంగా ఈరోజు ఈ రకమైనటువంటి యొక్క మనకు మత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ కనబడుతూ ఉంది.